రెస్టారెంట్ ఏమేమి చేస్తారు వంటలు? దోశ, పూరి, అనేక రకాల వంటలు. నువ్వేమ్మా ఇక్కడ పని? క్లీనింగ్ ఫాస్ట్. ఏమేమి చేస్తారండి ఇక్కడ వంటలు? దోశ చెప్తే కదా వచ్చారా? ఏమేమి వంటలు చేస్తారమ్మా ఇక్కడ? దోశ, ఫ్రైడ్ రైస్, జీరా రైస్, గోబీ రైస్. జీరా రైస్, గోబీ రైస్, ఇంకా మిల్స్ చేస్తాము. మీల్స్ ఇంకా సాంబారు, ఫ్రైడ్ రైస్, గోబీ రైస్, జీరా రైస్, మసాలా దోశ, ఆనియన్ దోశ, పొడి మసాలా, పొడి ఆనియన్. గట్టి చెప్పాలి, మా వాళ్ళ అందరూ రావాలి. దోశ మాత్రం భలే చేసావు. ఘీ వేసి చట్నీ తాలింపు వేస్తావు. నేను బయట వస్తువులు అసలు తినను, కాకపోతే ఇక్కడ ఇంకా ఆకలికి తట్టుకోలేము కదా, వచ్చేసినాను, తిన్నాను, చాలా టేస్ట్గా అనిపిస్తే సరే మా వాళ్ళు ఎవరైనా వస్తే కూడా ముల్బాగల్లో బండి నిలబెట్టి తింటే బాగుంటుంది అని నేను ఈ వీడియో తీస్తాను. ఎవరు కుక్ చేస్తారు ఇక్కడ? ఎవరు వంట చేస్తారు? నేనా? ఓకే ఓకే. బాగా డబ్బులు ఇస్తారా వాళ్ళు? బాగా సంపాదిస్తాను. తిండి ఇక్కడేనా? టిఫను అన్నీ ఇక్కడే జరిగిపోతాయి. మళ్ళీ డబ్బులు కూడా. ఎన్ని గంటలకు వస్తావు? మార్నింగ్ 7కి వచ్చి ఈవినింగ్ 6 బాగా అమౌంట్ ఇస్తారా? 12 ఇస్తారు. ఫుడ్ అంతా పెట్టుకుంటారు. ఓకే గుడ్. ఇంకా ఏం చెప్పు? అందరూ ఇక్కడ జనాలు మెచ్చుకుంటారా ఫుడ్కి? బాగా క్రౌడ్ ఉంటుందా మధ్యాహ్నం పూట? ఓకే ఓకే. మేడం ఎక్కడ? మేడం ఎక్కడ? ఇది లోపల నీట్గా కూడా ఉంది రెస్టారెంట్. ఇది చూడండి వంటలు. ఎక్కడున్నారా? వస్తున్నారా? మీరు చెప్పండి అయ్యా. ఓకే ఓకే గుడ్. ఎవరు చేస్తారు ఇక్కడ వంట? చాలా బాగా రుచిగా ఉన్నింది దోశ. జెంట్సా లేడీసా? ఇద్దరు చేస్తారు. దోశ ఎవరు వేస్తారు ఇప్పుడు? చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎంత దోశ అది? ఒకటి 70 రూపీస్. పెద్దదిగా వేస్తారు కానీ స్పెషల్ ముల్బాగల్ దోశ ఫుల్ రోస్ట్ వస్తుంది, కింద లోగా సాఫ్ట్ ఉంటుంది. దానికోసం నెయ్యిలో చేస్తాం కాబట్టి మీకు అంత టేస్ట్ చిక్కుతుంది. ఓహో. ఇంకా చట్నీ కూడా బాగుంది. చట్నీ ఎలా చేశారు? చట్నీ పీనట్ చట్నీ మేడం. పీనట్ చట్నీ. దోశ ఇంకోసారి చెప్పండి, నేను వినలే సరిగా. దోశ పోసేసి కింద ఫుల్ రోస్ట్ వస్తుంది. మాది దోశ ఏమిటికి వస్తుంది అంటే ఫుల్ బాయిల్ అయ్యి నీట్ గా కింద రోస్ట్ వచ్చి లోగా సాఫ్ట్ వస్తుంది. నెయ్యిలో చేసి తింటాం. పెద్ద దోశ వేళ చాట్ అంతా. పెద్ద దోశ లేదు మేడం, అది పరక దోశ అంటాము. అదంతా మనకి అంత ఇంత టేస్ట్ అది వచ్చలేదు. ఏం దోశ? అది మామూలు పెద్ద పెనంలో వేస్తాం కదా. పెరక దోశ అంట. ఏం దోశ? పేపర్ దోశ. అది పెప్పర్ ఏదో పేపర్. పేపర్ దోశ. ఓకే ఓకే. చాలా టేస్ట్గా ఉన్నింది. నెయ్యి వేశారంతా. అవును మేడం, నెయ్యి. ఓకే ఓకే. అందరూ కూడా రండి. నీట్గా కూడా పెట్టినారు రెస్టారెంట్. మేడం రాలేదా? బాగా ఆదాయం అంతా పెట్టిన ఆదాయం కంటే ఎక్కువ వస్తుందా? పర్వాలేదు మేడం. బాగా డబ్బులు సంపాదిస్తున్నారు మా వీళ్ళు. అంతా వీళ్ళే తీసుకుంటారు కదా. నీకు ఇవ్వరా? ఇప్పుడు చెప్పినావు కదరా నాకు డబ్బులు వస్తాయని. అది మార్నింగ్ టిఫను, ఆఫ్టర్నూను, ఈవినింగ్ అంతా ఇక్కడే జరిగిపోతుంది. మరి అది చూసారా, ఒక రెస్టారెంట్ పెట్టడం వల్ల లేడీస్ ఎంతమంది వాళ్ళ జీవనోపాధి కలుగుతూ ఉంది, వాళ్ళకు ఒక ఆదాయం అంటూ అవుతూ ఉంది. మనము ఉద్యోగం చేస్తే ఎంతవరకు జస్ట్ జాబు, శాలరీ తీసుకోవడమే. ఇప్పుడు ఇలాంటి రెస్టారెంట్స్లో అట్లా లేడీస్కి చూడండి, ఆ లేడీస్కి కూడా ఎంతమందికి పని కలుగుతుంది, ఎంతమందికి ఒక లైఫ్, ఆదాయము, ఇన్కము, వాళ్ళ పిల్లలకి చదివించుకోవడానికి తగిన డబ్బులు, ఒక జాబ్ అనేది వీళ్ళకి ఈ రెస్టారెంట్స్ వల్ల కలుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు. మీ దోశ ఇంకోసారి వచ్చి తింటారేను. మా వాళ్ళకు కూడా తినమంటాను. బాయ్. ఓకే బాయ్.